హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. సెల్ లోపల చిప్ ఉంటుంది అన్నమాట. దాని మీద కూడా మెటల్ ఉంటుంది. ఇత్తడిగా రాగి ఆకారం, రాగి కలర్లో, ఇత్తడి కలర్లో చిన్నదనమాట చిప్పు. అది సెల్లో పెడతారన్నమాట. ఆ సెల్ వలన అది ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ మనకి టవర్స్కి కనెక్షన్ ఉంటుంది అన్నమాట. టవర్ పెద్దది ఉన్నదా చిన్నది ఉన్నదా దాని మీద ఎంత ఏరియా అనేటటువంటిది ఆ యొక్క ప్రభావం అనేటువంటి సెల్ చూపిస్తుంది. అంటే ఏరియా ప్రభావం ఎంత మేర పనిచేస్తుంది అని చెప్పి అంటారు. ఒక దొంగోడు ఉన్నాడు. దొంగోడు మనకి తప్పు చేశాడనగానే ఆయన పట్టుకోవాలంటే అప్పుడు ఆ యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా ఆ యొక్క సెల్ నెంబర్ను బట్టి ఎక్కడున్నవి ఏమిటనేటువంటిది ఆ టవర్ ద్వారా గుర్తిస్తారన్నమాట. గుర్తించి ఆ టవర్ పెద్దదైతే దాని పరిధి ఎక్కువ ఉంటుంది, పవర్ అనేటటువంటిది అనమాట. ఒక చిన్న ఒక చిన్నది ఆ సెల్ లోపల పెట్టేటటువంటిది సిమ్ము ప్రపంచం అంతా ఆట ఆడిస్తున్నది. దాని మీదే మేధావులు గణితం అని, లెక్కలని, రకరకాలు మనకి ఈ యొక్క ల్యాప్టాప్లని, ట్యాబ్లని ఇట్లా దానిలో ఉండేటి ఏంటి అంటే ఒక చిన్న చిప్ అనమాట. దానిలో అమర్చారనమాట చాలా శక్తి. అమర్చినందువలన అది గొప్పది అని చెప్పిన ప్రజలందరూ నమ్ముతూ ప్రతి క్షణం భార్య పిల్లలు ప్రాణం ఊపిరి కంటే ఆ సెల్లు పక్కన పెట్టుకొని దాని ద్వారా ఏదో వాళ్ళకి తెలిసిన ఒక ఆనందాన్ని పొందుతూ కొన్ని లాభ నష్టాలు అనేటువంటి పొందుతూ ఉన్నారు. నష్టాలు కూడా పొందుతూ ఉన్నారు. అది నష్టం లేకుండా లాభం మాత్రమే పొందేటటువంటి మన ఆలయాలు అన్నమాట, టెంపుల్స్. అది మనం పూర్వీకులు అంటాం అన్నమాట. రాజులు సొమ్ము రాళ్ళపాలు. ఎందుకన్నారా అంటే వాళ్ళు డబ్బులన్నీ కూడా దేవాలయాలకు వెచ్చించారు. అంటే ఎందుకు వెచ్చించారు? లోక కళ్యాణం కొరకు, రాజ్యం సుభిక్షితంగా ఉండడం కొరకు. కనుక ఆ రాజులు, ఆ శిల్పులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గొప్ప వ్యక్తులు, అన్ని శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని పిలిపించి ఆ దేవాలయాలు అనేది ఎక్కడ కట్టాలి అనేటటువంటిది తెలుసుకొని శిఖరాగ్రమణ 7 కొండలు తిరుపతి శిఖరం అంచున, అంటే మన కొండ అంచున అన్నమాట. అంటే కొండ దిగువన కానీ కొండ పైన కానీ ఎక్కువ కొండలు ఉండేటట్టయితే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక పేషెంట్ బాగోపోయేటట్టయితే ఐసీయూలో పెడతాం. ఐసీయూలో ఏముంటుంది? కూలింగ్ ఉంటుంది, ఏసీ. కూలింగ్ రోగం తగ్గిస్తానికి ముందు ఉపయోగపడుద్ది. అట్లాగే మనకి ఆ దేవాలయాల దగ్గర, ఆ కొండ దగ్గర చల్లదనం ఉంటుంది అన్నమాట. కనుక అక్కడే వాళ్ళు కట్టమని చెప్పారు. ఎక్కడ కట్టమని చెప్పారు? శిఖరాగ్రమణ, ఆ యొక్క కొండ దిగువన, ఆ తర్వాత నది అంచున, నది మధ్యన, సముద్రపు అంచున, సముద్రపు మధ్యన ఈ పవర్ జనరేట్ చేసేటటువంటి ప్రాంతాలన్నమాట. శక్తి, కాస్మిక్ ఎనర్జీ, దైవశక్తి, పంచభూతాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ యొక్క భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ లింక్ ఉండి ఆకాశ గంగా ఉంటాయి, పాతాళ గంగా ఉంటాయి. ఎక్కడ శ్రీశైలము 40 కిలోమీటర్లు పైకి వెళ్తాం, అక్కడ ఎలా ఉన్నది పాతాళ గంగ? ఆ గుడి చుట్టూతో మీరు చూడండి, ప్లేట్లు పెట్టుంటాయి అనమాట. శ్రీశైలం గుడి చుట్టూతో ఒక ప్లేట్ తీసి చూస్తే నీళ్ళు వెళ్తూ ఉంటాయి కొండ మించి. ఎవరు పంపిస్తున్నారు? కనుక దివ్యమైనటువంటి ప్లేసులు చాలా ఉన్నాయి. అవి మన పూర్వీకులు సంస్కృత శ్లోకాలు చెప్పారు, ఇక్కడ కట్టాలి అని చెప్పని. అందుకని మన ఊళ్ళో మనకి ఆ దేవాలయం కాళ్ళు పెట్టుకొని పడుకుంటుంటాము. భక్తి భావాలు ఏమి రావు, అక్కడ ఏం ఉండవు. ఇంకా పుణ్యతీర్థాలు అంటాం. పుణ్యతీర్థాలంటే ఏంటంటే నదులలో స్నానం చేసి, ఆ సముద్రాల్లో స్నానం చేసి, ఆ తర్వాత ఆ దేవాలయాలకు వెళ్తాం అన్నమాట. అప్పుడు నదులు స్నానాలు లేనప్పుడు పుష్కరిణి దేవాలయాలు, కొద్దిగా పెద్ద పుష్కరిణి, కంచెలు చూడండి, పెద్ద పుష్కరాలు ఉంటాయి అన్నమాట. అక్కడ విష్ణు కంచె అని, శివ కంచె అని చెప్పని, అది మానవుడు 6 అడుగులు, ఆ విగ్రహాలు ఆ యొక్క
రాజులు కట్టినటువంటి ఆ తంజావూరులో ఒక రాయి 2.5 టన్నులు అటువంటి రాళ్లతో పేర్చారు, సిమెంట్తో కట్ల. 1000 సంవత్సరాల పైన అయింది. బృహదేశ్వర ఆలయం అంటారు. ఎందుకు ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది కనుక 100 ఎకరాలతో కట్టినటువంటిది శ్రీరంగం. 7 ప్రహరీ గోడలు ఉన్నాయి. ఆ శ్రీరంగం అనేటువంటిది సైజు ఎవరు పెట్టరు సైజు అనమాట. దానికి గర్భాలయం యొక్క అవుటర్ టు అవుటర్ 27 ఫీట్ సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నా. అదేసరికి తిరుపతి ఉన్నది, తిరుపతి 21 ఫీట్ సుమారు అప్రాక్సిమేట్గా అవుటర్ టు అవుటర్ దేవాలయానికి అన్నమాట. ఎందుకని అంత పెట్టారంటే ఎక్కువ మంది జనం రావాలనేటువంటి ఉద్దేశంతో, గర్భాలయం అంటాం ఉద్దేశంతో అక్కడ ఆ యొక్క కొలతలు అనేటువంటివి తీసుకున్నారన్నమాట. ఈ ప్రమాణాలు కొలతలు తీసుకునేటప్పుడు వాళ్ళకు ఒక లెక్కలు ఉంటాయి. మనకున్నది మనం సెంటీమీటరు అంగుళాలు ఇవాళ మనం చూసుకుంటున్నాం అనమాట. ఆ రోజున త్రసరేణు స్టార్టింగ్. త్రసరేణు అంటే ఏంటంటే సూర్యకిరణంలోంచి ఒక శక్తి వస్తుంది అనమాట. ఆ వచ్చేటటువంటి చిన్నది దాన్ని త్రసరేణు అంటాం అనమాట. అది దాని తర్వాత నెక్స్ట్ పరమాణువు అంటాం అనమాట. అంటే ఇంగ్లీష్లో మనం ఆటం అంటాం. ఆటం కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఆటం అని ఎవరు కనిపెట్టలేరు, ఎవరు నాశనం చేయలేరు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, ఆటం కెన్ బి డివైడెడ్ ఇంటూ మాలిక్యూల్ అని చెప్పారు. అంతకంటే ముందే మన పూర్వీకులు ఎప్పుడో చెప్పినటువంటి చెప్తున్నాను అనమాట. అటువంటి 8 పరమాణువులు కలిస్తే ఒక రథం వెళ్ళేటప్పుడు వెనక దువ్వ వస్తుంది అనమాట. రథరేణువు అంటాం దాన్ని అనమాట. దుమ్ము ధూళి వస్తుంది. అది 8 పరమాణువులు కలిస్తే ఆ ధూళి. 8 రథరేణువులు కలిస్తే ఒక వాలాగ్రం. 8 వాలాగ్రాలు కలిస్తే ఒక లిచ్చ. అంటే పేనుకు రాకపోయే ముందు తలలో ఈపులు చేరినండి అంటాం. తెల్లగా చిన్న చిన్న కనపడకుండా దాన్ని లిచ్చ అంటాం అనమాట. 8 లిచ్చలు కలిస్తే ఒక పేను, అది యోక అంటాం అనమాట. 8 యోకలు కలిస్తే ఒక యవ, వడ్ల గింజ. యవ అంటే వడ్ల గింజ. 8 యవలు కలిసేటట్టయితే అంటే వడ్ల గింజని ఒకదాని ముందు మనం పేర్చుకుంటూ వెళ్తే అప్పుడు దేవ అంగుళము అంటాం దాన్ని. మామూలు అంగళానికి 1/3/8 ఉంటుంది దేవంగళం సైజు అనమాట. అట్లా వాళ్ళు కొలతలు అనేటువంటిది ఆ రకంగా మన పూర్వీకులు నిర్దేశించారు. ఆ యొక్క సూర్యరశ్మిలోంచి వచ్చేటటువంటి రేణువుని ఎలా కొలతేస్తాం, అది ఆ పరమాణువుని ఎలా చూస్తాం కంటితో. కనుక ఆ రథరేణు అంటే వెళ్తుంటే దుమ్ము ధూళి వస్తుంది. ఇప్పుడు ఆవులు ఉన్నాయి, ఆవులు సాయంత్రం పూట ఇంటికి వచ్చేటప్పుడు గోధూళి లగ్నం అంటాం. అప్పుడు పాద ఘట్టనలతో ఆ దువ్వ లేగిసిపోయి అదంతా కూడా కాషాయ రంగులో కమ్ముకుంటుంది అనమాట. అది చాలా పవిత్రమైనటువంటి కాలం అని మనం చెప్తుంటాం అనమాట. కనుక ఆ దేవ అంగుళంతోనే వాళ్ళు కొలతలు అనేటువంటి వేశారనమాట. అట్లాగే వాళ్ళు దేవాలయం కట్టేటప్పుడు కూడా మనకి అవుటర్ టు అవుటరు అతి తక్కువగా ఇప్పుడు మనకి పంటలు పండాలి, వర్షాలు పండాలంటే మనకి గ్రామ దేవతలు అనేవి ఉంటారనమాట. అవి మండపాలు ఏమి లేకుండా ఏదో గోపురాలతో ఉండి కట్టుకునేవాళ్ళు. అది ఎప్పుడు అవుటర్ టు అవుటరు 9 అడుగులు ఉంటుంది అనమాట. దాన్ని 3 భాగాలు చేసేస్తాం. ఒక భాగం 3 అడుగులు కూడా, ఇంకో భాగం 3 అడుగులు కూడా, మధ్యలో 3 అడుగులు ఉంటుంది. దానిలో ఆ దేవతా శిల్పం అనేది పెట్టుకొని ఆ యొక్క ఏ ధ్యేయంతో పెట్టారంటే గ్రామ అభివృద్ధి కోసం, ఆ పంటలు పండాలనే ఉద్దేశంతో అక్కడ పాయసాలు చేసుకొని నివేదించి భక్తిభావంతో మాకు మంచి రకాలను కోరుకున్నారన్నమాట. కనుక అట్లాగే ఇప్పుడు మనం 3 భాగాలు చేసామంటే 3 అడుగులు ఒక గోడ, 3 అడుగులు మేము మధ్యలో ఆ గర్భంలో ఉండేటటువంటి ఆ యొక్క స్పేస్, ఆ విగ్రహం పెట్టే స్పేస్, మళ్ళీ 3 అడుగులు ఇంకో గోడ. ఇంకొక పద్ధతిలో ఏంటంటే 5 భాగాలు చేయాలి. 5 భాగాలు చేసేటట్టయితే మధ్యలో 3 భాగాలు విగ్రహ ప్రతిష్ఠకి పెడతాం. ఒక భాగం దేవాలయం, ఒక భాగం దేవాలయం. ఈ 3 అడుగులు ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఈ సిమెంటు వాతావరణాలు లేవు. ఇటుకరాయి పెట్టి కట్టినా కూడా 3 అడుగులు కట్టాలి. నల్లరాయితో 3 అడుగులు దొరకాలంటే దొరుకుతాయి, కానీ కొద్దిగా కష్టం. 3 అడుగులు రాయి తీసుకొచ్చి కట్టాలంటే కష్టం. కాబట్టి ఇటుకరాళ్ళతో కట్టినటువంటి ఉన్నాయి. పొన్నూరు దగ్గర
మనకి దేవాలయాలు ఉన్నాయి, విష్ణాలయాలు, శివాలయాలు ఉన్నాయి, పక్క పక్కనే మధ్యలో రోడ్డు ఉంటుందన్నమాట. అక్కడైతే గోడలు నేను చూశాను అన్నమాట, బాగా శిథిలమై 3 అడుగుల ఎడల్పులోనే ఉన్నాయి. కనుక 5 భాగాలు కాకుండా 7 భాగాలు చేస్తాం. ఇది ఆ కొలతని, వాళ్ళు ఇచ్చినటువంటి కొలతని. మధ్యలో 5 భాగాలు ఏమన్నా గర్భాలయం చేస్తాం, అటుపక్క ఒక భాగం, ఇటుపక్క గోడ నిర్మాణం చేస్తాం అన్నమాట. అట్లాగే వాళ్ళు ఇచ్చిన నిర్దిష్టమైన కొలత అది ఏదైతే ఉన్నదో దాన్ని 9 భాగాలు చేస్తాం అన్నమాట. మధ్యలో 7 భాగాలు దేవాలయం కింద తీసుకుంటాం. అటు ఒక భాగం, ఇటు భాగం ఒక భాగం ఆ యొక్క నిర్మాణం కింద తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అది కనుక మనకేంటంటే పెద్ద పెద్ద దేవాలయాలు అనేటటువంటి, ప్రపంచంలో పెద్ద దేవాలయం అనేటటువంటిది ఆ యొక్క గర్భగుడి కొలత అనేటటువంటిది మనకి ఎక్కువగా 27 ఫీట్ పెట్టుకున్నటువంటిది అది శ్రీరంగం అనేటటువంటి చోటే పెట్టారు. తిరుపతిది ఏంటంటే 21 అడుగులు పెట్టారు. తిరుపతికి ప్రాకారాలు 3. శ్రీరంగానికి 7 ప్రాకారాలు అని చెప్పారంట అన్నమాట. అది ఒక్కోసారి కొలతలు అనేటటువంటిది 2 భాగాలు, 9 భాగాలు చేసినప్పుడు 2 భాగాలు గోడలు పెట్టుకుని అటు 2 భాగాలు, ఇటు 2 భాగాలు, 6 భాగాలు కూడా కొలతలు అనేటటువంటివి తీసుకునేవాళ్ళు అనమాట. అది కనుక ఇది ఎప్పటి నుంచి కట్టారు? 1వ శతాబ్దంలో ఉన్నాయి, 2వ శతాబ్దంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి తంజావూరు అనేటువంటిది 1000 సంవత్సరాల క్రితం కట్టారనమాట. ఒక పైన గోపురం దగ్గర ఒక నీడ లేని దేవాలయం, అసలు ఎటు సూర్యుడు రాడు, నీడ రాదు. 80 టన్నుల ఒక రాయిని ఆ పైన చేర్చారన్నమాట. బృహదేశ్వరాలయం పెద్దదనమాట, శివలింగం. మీరు ఇట్లా అన్నా కూడా చాలా పెద్దదనమాట. అది అందువల్ల అది ప్రతిష్ఠ చేసేటప్పుడు మనకి ఈ గర్భాలయానికి నిర్దిష్టమైనటువంటి కొలతలు తీసుకున్నారు. కనుక మనకి ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే పవర్ జనరేటర్స్ అని, విండ్ జనరేటర్స్ అని, ఇది ట్రాన్స్మిషన్ అనేటటువంటిది, ట్రాన్స్ఫర్మేషన్ అని, అది ఎలక్ట్రికల్ పవర్ అనేటటువంటిది, సెల్ టవర్స్ అనేటటువంటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మనకి మన దేవాలయాల యొక్క టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క ఆ గోపురాలు, గాలి గోపురం కానీ, విమాన గోపురం కానీ, ధ్వజస్తంభాలు కానీ ఎప్పుడో పూర్వం నుంచి వచ్చినాయి అన్నమాట. అది ఒక మనిషి అనేటటువంటి దానిలో గర్భం అంటే ఏంటి, ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ ఎక్కడ చేస్తారు అనేటువంటిది కొద్దిగా క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఇది వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఆగమ శాస్త్రం అని చెప్పి అంటాం. దేవాలయంలో ఒకటి ప్రతిష్ఠ చేయాలనేటట్టయితే, అంటే మనకి శంకుస్థాపన చేయాలంటే మానవులకు అయ్యేటట్టయితే ఈశాన్యంలో చేయాలి, దైవ తత్వానికి అయ్యేటట్టయితే మధ్య భాగంలో చేయాలి, రాక్షస తత్వం అయితే నైరుతి భాగంలో చేయాలి. ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తుండేవాడిని 96, 95 ఆ ప్రాంతాల్లో. వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేసేటప్పుడు, సార్ మాకు ఆచారం నైరుతి భాగంలో మేము శంకుస్థాపన చేస్తాం, మేము ద్రవిడులం, రాక్షస సంతతి అంటాం అన్నమాట ద్రవిడులు అనేది అని చెప్పి వాళ్ళ ఆకారం కూడా ఈ పళ్ళు, ఈ జుట్టెర పోసుకొని సజ్జబెట్టుకొని నల్లగా ఉండి కొద్దిగా వెళ్తుండేవాళ్ళు పొద్దున్నే టెంపుల్కి అనమాట. కనుక మాకు నైరుతిలో చేయమని అడిగేవాళ్ళు. లేదా ఈశాన్యంలో చేయాలని చెప్తే, మీ పద్ధతిలో మీరు ఈశాన్యంలో చేసుకోండి సార్, మా పద్ధతిలో మాకు నైరుతి చేయండి అన్నారు. బట్ దేవాలయానికి వచ్చేసరికి మధ్య భాగంలో చేయాలన్నమాట. ఆ శంకుని స్థాపించేటప్పుడు కూడా అది ఒక ప్రమాణం అనేటటువంటి దానికి 4 అంగుళాల వెడల్పున 1 అడుగు ప్రమాణంలో ఒక పక్కన 4 పలకలుగా ఉంటుంది, ఆ తర్వాత 6 పలకలుగా ఉంటుంది, ఆ పైన రౌండ్గా ఉంటుంది. అంటే దానికి కూడా ఒక షేప్ అనేటటువంటి నిర్దిష్టమైనటువంటి షేప్ ఉంటుంది. అడుగున వచ్చేసరికి ఆ దేవాలయం, ఆ గర్భం లోపల వచ్చేసరికి నవధాన్యాలు, నవరత్నాలు, ఆ పంచలోహాలు, బంగారం, వెండి, వాతావరణాలు అవన్నీ వేసి, ఆ నవరత్నాలు కూడా అన్నీ వేసి అక్కడ నుంచి ప్రాంతప్రతిష్ఠ చేసి తంత్రాలన్నీ చేసి అక్కడి నుంచి కనెక్షన్ ఒక వైరు పెట్టేవాళ్ళు అనమాట పీఠానికి. అంటే ఆ దేవుడిని ప్రతిష్ఠించేటటువంటి పీఠం ఉంటుంది అన్నమాట. ఆ పీఠానికి అటాచ్ చేస్తారు అన్నమాట. తెలిసిన వాళ్ళు శిల్పులు కొందరు అటాచ్ చేస్తారు. ఒకప్పుడు గణపతి స్తమతనే ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఆయనతో నేను చాలా మాట్లాడడం జరిగినప్పుడు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. దానికి వాడేటటువంటి రాయి కూడా మహాబలిపురం దగ్గర మంచిదని చెప్పి తెచ్చేవాళ్ళు. తిరుపతి ఏరియాలో కూడా కొద్దిగా మంచి రాయి ఉంది కాబట్టి ఎక్కువగా తిరుపతి ఏరియాలో కూడా ఆ స్టోన్ వాడుతుంటారు. ఆ నర్సరావుపేట దగ్గర కూడా రాయి ఉంది, కానీ కొద్దిగా క్వాలిటీ తక్కువ అనమాట. ఆ రాయి కూడా కొంత వాడుతుంటారు. తెల్ల రాయి అని, నల్ల రాయి అని చెప్పని.
ఆ రాయి చెక్కేటప్పుడు కూడా వాళ్ళు రాయిది నిద్రపోయేటటువంటి టైంలోనే చెక్కాలని చెప్పని గంటన్నాను ఆ యొక్క శిల్పులు ఉన్నారన్నమాట. మన కర్ణాటకలో మనకి 2 దేవాలయాలు ఉన్నాయి. బేలూరు, హలిబేడని దేవాలయాలు ఉన్నాయన్నమాట. ఆ దేవాలయాలు అద్భుతాలు అన్నమాట. ఆ దేవాలయాల్లో ఒక రాయి ఉంటే ఆ రాయిని ఇటు నుంచి ఈ భాగంలో ఆ యొక్క ఏ ఆయుధంతో చెక్కారో తెలియదు, బెజ్జాలన్నమాట. అంటే వాళ్ళు సపోజ్ ఒక ముక్కు పుడక ఉంది, ముక్కు పుడక కూడా అదే రాయి. ఆ ముక్కు పుడక కదిలితే కదులుతుంటుంది. ఆ చేతికి గాజు ఉంటుంది, ఆ గాజు కదులుద్ది. ఆ గాజుని ఏంది అదే రాయిలో చెక్కారన్నమాట. అట్లా చాలా గొప్పగా ఆ రోజుల్లో రాజులు పోషించారు. వాళ్ళ శిల్పశాస్త్రం ప్రకారంగా వాళ్ళు గొప్ప గొప్ప దేవాలయాలు బేలూరు, హలిబేడు మీరు కావాలంటే చూడండి, జీవితంలో ఒక్కసారైనా చూడొచ్చు. అట్లాగే ఓ పెద్ద విగ్రహాలు అనేటటువంటివి కూడా 100 అడుగులు 200 అడుగులు ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు అనేటువంటిది ఏంటంటే అతుకులు అనేటటువంటి ఉండకూడదు. మనకి పెద్ద విగ్రహాలు కొన్ని ఏంటంటే అంత పెద్ద రాయి చేసి దొరకక కొందరు అతికిస్తున్నారు, కానీ ఆ రాయి అతుకు అనేది ఉండకూడదు. అది కావాలంటే మనకి ఈ మెటల్ ఉంటాయి చూడండి, ఈ కాపర్తో చేసేటటువంటివి, ఇవి కావాలంటే కొద్దిగా అతుకున్న కొద్దిగా తప్పు లేదని చెప్పని కొద్దిగా పెద్దలు చెబితే విన్నాం అనమాట. ఆ ధ్వజస్తంభం కూడా ఎలా ఉండాలి, ధ్వజస్తంభం హైట్ ఎంత ఉండాలంటే ఆ యొక్క గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం అదే గర్భాలయం పైన ఆ గోపురానికైనా ధ్వజస్తంభానికి కొంత ఏది ఎక్కువ ఉండాలని ఒక నిర్దిష్టమైనటువంటి కొలత ఉందన్నమాట. కనుక బంగారం, వెండి, నవరత్నాలు ఇవన్నీ వేసి అందులోంచి ఒక కాపర్ వైర్ అనేటటువంటిది ఆ పీఠానికి అటాచ్ చేస్తే అక్కడ ప్రతిష్ట చేసేటప్పుడు కూడా మంచి కాలం, అది తిరుపతి ఉన్నది, అది పుష్యమి నక్షత్రం రోజున ప్రతిష్ట చేశారన్నమాట. శ్రీశైలం కానీ మన ఈ కాళహస్తి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ అక్కడ ఒక స్టోన్ మీద రాసి ఉంటుంది అనమాట, ప్రతిష్ట జరిగిన టైం అని. అది పుష్యమి నక్షత్రం, జయతార అనమాట. ఏ పని చేసినా కూడా అది పుష్యమిలో జయం. అందువల్ల వాళ్ళు ముహూర్తాలు పెట్టేటప్పుడు ఏంటంటే మనకి చంద్రబలం, సూర్యబలం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని జనాకర్షణ ఉండేలాగా ఒక జ్యోతిష విభాగం ప్రకారంగా వేద పండితులు మంచి ముహూర్తాలు అనేది పెట్టారన్నమాట. అట్లాగే ఈ లోహంతో యంత్రాలు, శ్రీయంత్రం అని చెప్పి, కుబేర యంత్రం అని చెప్పి చాలా రకాల యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాల్లో అది ప్రాణి ప్రతిష్ఠ చేసి ఆ యంత్రాలు అనేటటువంటిది ఉంటుంది. ఈ మేరు అనేటటువంటిది ఏంటంటే పైన అక్కడ శిఖరం కింద ఆ భాగంలో బిగిస్తారన్నమాట. అందువల్ల ఇంకా ఉత్సవమూర్తులు అని చెప్పని కొద్దిగా సుమారుగా ఏంటంటే ఇట్లా ఈ అమ్మవారు మీకు కనపడుద్ది అనుకుంటాను. ఈ అమ్మవారు ఉత్సవమూర్తులుగా ఇట్లా పెట్టేవాళ్ళు అనమాట విగ్రహాన్ని. ఇది నేను కుంభకోణం నుంచి నేను తీసుకొచ్చాను అనమాట. ఈ ఉత్సవమూర్తుల్లో ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటుంటాయి. ఇక్కడ వినాయకుడు ఉన్నారు. వినాయకుడు మనకి అంటే 7 ప్రమాణంలోనే ఉన్నాయి, ఇంట్లో పెట్టుకోవాలని చెప్పని అంటారు. మీకు పెట్టుకునేటటువంటి శక్తి ఉండేటట్టయితే చూడండి చక్కగా ఎంత బాగా చేశారు ఈ విగ్రహాలని. అట్లా కనుక ఈ శిల్పులు అనేటటువంటిది నిర్దిష్టమైన కొలతలతో చేస్తే అప్పుడు మనకు అది కొద్దిగా మంచిగా ఫలితాలు అనేటటువంటి కొద్దిగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది అందువల్ల ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత నేత్ర నిమలం అని చెప్పని మీరు వినే ఉంటారు. ఒక అద్దం పెట్టంగానే గుడ్డ కడతారు కళ్ళకి, అది తీయంగానే అద్దం పైలిపోద్ది అనమాట. అంటే శక్తి అనేటటువంటిది ఉందా లేదా అంటానికి మనకి కంటికి ఈ రోజుకి కనపడుతుంటుంది. గర్భాలయం అనేటటువంటిది చీకటి గది, తల్లి గర్భంలో చీకటే. ఆ యొక్క శిశువు నవరంధ్రాలతో కూడుకొని ఉంటారు. అది ఒక రంధ్రం నుంచే మనకి బయటకు వస్తారు. అట్లాగే దేవాలయానికి కూడా ఒక రంధ్రం నుంచే మనం వెళ్ళాలి, మనం రావాలన్నమాట. అది ఎంట్రన్స్ కనుక కిటికీలు ఉండడానికి వీల్లేదు. అక్కడ అది చీకటిగానే ఉంటుంది. ఆవు నెయ్యితో మాత్రమే ఆ దీపం అనేటటువంటి వెలుగుతూ ఉంటుంది. తిరుపతి మీరు చూడండి, ఈ రోజుకి అంతే ఉంటుంది. వాళ్ళు కట్టేటువంటి దేవాలయాలు బిల్డింగుల్లో కట్టేలాగా ఆయనకి గాలి వెలుతురు రావాలని చెప్పని ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. కిటికీలు పెట్టించండి అని అడుగుతున్నారు. దాని యొక్క ఆటోమేటిక్గా ఆ యొక్క ఆగమ శాస్త్రం యొక్క పవర్ పోతున్నది అనమాట. కనుక అది చీకటి గదిగానే ఉండాలి. అది ఆవు నెయ్యితోనే. ఆవు నెయ్యిలో ఏంటంటే ప్రశస్తం అక్కడ మరి ప్రాణవాయువు ఉత్పన్నం అవుతుంటుంది అనమాట. ఆవు నెయ్యితోనే ఆ దీపాలు అనేటటువంటివి పెట్టాలన్నమాట. కనుక ఇక్కడ ఈ
గర్భగుడి తర్వాత మధ్యలో ఈ అర్ధమండలం అంతరాలయం అని చెప్పి అంటాం అనమాట. ఆ అంతరాలయం అంటే దేవాలయంకి లోపల ఉండి పూజారి పూజ చేసేదానికి ముందు ఉండేటటువంటిది దాన్ని అంతరాలయం అంటాం. అది దానికి ముందు ఉండేటటువంటిది మహామండపం, అంటే హృదయం, హార్ట్ మానవుడికి అట్లా అంటే ఇప్పుడు పుట్టినప్పుడు ఆ యొక్క శిశువుని ముక్కు పిండుతారు, కళ్ళు పిండుతారు, చెవులు పిండుతారు, అక్కడ ముడ్డి కూడా క్లీన్ చేస్తారు, అన్ని నవరంధ్రాలన్నీ కూడా నొక్కేస్తారు. తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెలివరీ చేసేటప్పుడు అందులో ఉండే మలినాలు పోవాలని చెప్పి అనమాట. అట్లాగే ఈ దేవాలయం కూడా ఆ శరీరం మానవుడి ఆకృతితోనే పోల్చుకుంటూ దాన్ని కట్టారనమాట. ఈ ధ్వజస్తంభం అనేది లింగస్థానం అనమాట. అక్కడ మనకి బలిపీఠం అనేటటువంటిది అక్కడ ఏర్పాటు అనేటువంటి చేస్తారన్నమాట. అందువల్ల మనకి గర్భాలయం, ఆ గర్భాలయం అనేటటువంటిది తర్వాత వచ్చేది అర్ధమండపం, అంతరాలయం తర్వాత ఏమన్నా హృదయ, అది మహామండపం, అది గరుడాలయం అంటారు అనమాట. దాని తర్వాత ధ్వజస్తంభం, లింగస్థానం, ఈ బలిపీఠం అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఇది కొందరు ఏమన్నా లోహాంతరాలతో చేసేటటువంటి అది ఉత్సవమూర్తులు, వాటికి ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపు అని చెప్పని, కనుక ప్రతిరోజు కూడా దానికి నైవేద్యాలు సమర్పించడం కాకుండా ఆ విగ్రహాలకు వచ్చేసరికి కొన్ని అభిషేకాలు చేసేటప్పుడు ఏ వస్తువులతో అభిషేకం చేస్తే అట్లా ఉంటాయి అని పునుగు అనేటటువంటిది కూడా కొద్దిగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి అది మంచి సువాసనతో వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని కూడా రుద్దుతుంటారు అనమాట. అది అందువల్ల అయితే పాజిటివ్ ఎనర్జీ ఉన్నాయో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి ఆ సామాన్యుల గట్టిలు కానీ, కర్పూరం కానీ, తగరని ఇట్లా మొత్తం అట్లాగే హోమం చేసేటప్పుడు కూడా మనోళ్ళు సర్వికారులు కూడా వేస్తుంటారు అన్నమాట. అది నక్షత్రాలకి 27 రకాల చెట్లు ఉన్నాయి. ఆ 27 రకాల చెట్లు కంపల్సరీగా వేస్తే దాన్ని పరిపూర్ణ హోమం అంటాం. 100 రకాల పైన మనకి చెప్పారన్నమాట వస్తువులు హోమం చేసేటప్పుడు మనం వేయాల్సినవి. అంతేగాని దొరక్క సర్వికారులు వేద్దాం, మన ఇంట్లో ఒకటే దొరికింది కాబట్టి ఉసిరికాయ చెట్టు ఒకటే వేద్దాం అని కాదు. అన్ని రకాల చెట్లు తీసుకొచ్చి అవి ఎండబెట్టేసేసి అవి వాడేటట్టయితేనే ప్రతిరోజు హోమం చేసేటట్టయితే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేటటువంటిది అక్కడ వస్తుంది అనమాట. మీ ఇంట్లో ఒక పిడక పెట్టుకొని ఒక 2 ఇటుకరాళ్ళు పక్కన పెట్టుకొని ఒక 2.5 అడుగులు ఎత్తున అడుగున కర్పూరం వెలిగిస్తే పిడక కాలుతుంది. ఆవు పిడక అన్నమాట, కాలుతుంది. కాలిన తర్వాత మన ఆర్య సమాజం వాళ్ళు 100 రకాల దాంతో తయారు చేస్తారన్నమాట. ఢిల్లీలో తయారు చేసి 2 రకాల పదార్థాలు తయారు చేస్తారు. బాగా మెత్తగా ఉన్నాయి, బాగా బరకగా ఉన్నాయి. అది ఒక 3 చేతులకు వచ్చినంత కాలినాక పిడక దాని మీద వేసి ఆవు నెయ్యి అనేటువంటిది ఒక 1/2 స్పూన్ వేసేటట్టయితే ఇల్లంతా కూడా ఆ యొక్క పొగతో ఆ యొక్క శక్తివంతంగా తయారవుద్ది. అట్లా మీరు ఒక 40 రోజులు చేసేసరికి ఆ యొక్క ఆరా అనేటటువంటిది 250 అడుగులు దాకా వెళ్తుంది. పక్కింటి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఆ దేవాలయానికి చాలా చాలా చేస్తుంటారు కాబట్టి ఆ హోమాలు అనేటటువంటి ప్రతినిత్యం చేసేటటువంటి హోమాలు ఉంటాయి. ఆటోమేటిక్గా పవర్ చాలా వస్తే ఆ పవర్ని మనం తీసుకొని ప్రశాంతమైన వాతావరణాల్లో అక్కడ శబ్ద తరంగాలు అనేటటువంటిది ఆ కంచు గంటలను కొట్టంగానే శబ్ద తరంగాలు వస్తే ఆ శబ్ద తరంగం వచ్చినప్పుడు మన బ్రెయిన్ బ్రేక్ అయిపోద్ది అనమాట. అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చూడంగానే అది ఒకసారి కళ్ళు మూసుకుంటాం. ఆ ఆకారం అనేటటువంటిది ఎన్ని రంగులతో ఉంది, ఏమిటి, ఎంత మేకప్ అనకూడదు, ఎంత అక్కడ అందంగా అలంకరించారో అదంతా ముద్ర పడిపోద్ది. ఆ కళ్ళు మూసుకుంటే ముద్రపడ్డప్పుడు అప్పుడు ఇంటికి వచ్చినాక కూడా మనం కళ్ళు మూసుకుంటే మనకి అప్పుడు ఆ వెంకటేశ్వరుడు, ఆ ఈశ్వరుడు లేదా అమ్మవారు మనకి ప్రత్యక్షం అవుతారు, మనోదృష్టిలో ప్రత్యక్షం అవుతారు. అది కనుక మనం వెళ్ళి అలాగే చూసి అలాగే వచ్చేసేయండి, కళ్ళు మూసుకోబాకండి అని చెప్తారు. అప్పుడు లోపల ముద్ర పడదు, ఆటోమేటిక్గా ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుండదు. అందువల్ల మన పూర్వీకులు ఎన్నో చెప్పారు, ఉత్తర మధ్యలో రకరకాలుగా వచ్చి చెప్తుంటారన్నమాట. అందువల్ల ఈ ధ్వజస్తంభం అంటే ఏంటి కనుక ఈ లోహపు తొడుగులు ధ్వజస్తంభానికి పర్టికులర్ కలపే తెస్తారన్నమాట. అరణ్యంలో నుంచి ఇంత పొడుగు ఉండాలని చెప్పి తెస్తారు ఆ యొక్క కొలతలను బట్టి. అట్లాగే మనకి విమాన గోపురాలు అనేటటువంటి ఉంటాయి. ఆ విమాన గోపురాలు ఆ శక్తిని తీసుకొని మనకు చూడండి పిడుగు పడకుండా ఒక వైర్ పెట్టేసేసి అక్కడ ఒక మ్యాగ్నెటిక్ పవర్ పెట్టంగానే ఆ పిడుగు దూరంగా వెళ్ళి పడిపోద్ది.
అది పూర్వీకులు తెలుసుకున్నారు కాబట్టి దాన్ని అది పెట్టారనమాట. రిపెల్లెంట్, పిడుగును పక్కకు తోసేటటువంటి అనమాట. అక్కడ గాలి గోపురాలు ఎంత ఎత్తి పెట్టారు, ఈ గాలి గోపురం ఎన్నో ఉన్నాయి అక్కడ అంతస్తులు అనేటువంటి దాని ప్రకారంగా వాళ్ళు ఎన్ని పెట్టాలా, 5 పెట్టాలా, 7 పెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక సైజులు ఉన్నాయి, దానికి ఒక షేపులు ఉన్నాయి అనమాట. దాని ప్రకారంగా పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేటటువంటిది, ఆ కైనటిక్ ఎనర్జీ అనేటటువంటిది, కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది, అది పవర్ సప్లై స్టేషన్స్గా ఆ యొక్క దేవాలయాలు అనేటటువంటిది వచ్చి ఆ యొక్క ఎనర్జీ అనేటటువంటిది ఎక్కడ కరెంట్ అంటే మనకు అర్థమవుతుంది కాబట్టి మనకి ఆ చిన్న సెల్లుకి ఆ యొక్క టవర్ నుంచి ఒక ఎనర్జీ వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి ఒక శక్తి కేంద్రాలు అనేటటువంటి మన పూర్వీకులు, మన రాజులు ఎన్నో వేల సంవత్సరాల కిందటి నుంచి ఎంతోమంది మేధావుల చేత, శిల్పుల చేత ప్రతిష్ఠ చేయించి, పూజలు చేయించి, అది ఎవరైతే సక్రమంగా చేయకపోయేటట్టయితే రాజ్యము, రాజు సర్వనాశనం అవుతాడని చెప్పి కూడా శాస్త్రాలు చెప్పారు. చూడండి, మనకి తిరుపతి మట్టి కొట్టు పోతావు, తిరుపతి నువ్వు సరిగా చేయట్లేదని చెప్పి అంటుంటారు కొందరు. ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్నట్టు తమిళనాడులో చూడండి, ఆ దేవాలయాలకి శ్రద్ధ వహించరు. మేము రాక్షస సంతతి అని చెప్పని వాళ్ళు ఒక పద్ధతి అయినటువంటి వాళ్ళ రూట్లో వాళ్ళు ఆలోచిస్తుంటారు. చూడండి పాప జయలలిత ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే దేవాలయ సంస్కృతిని ఎవరైతే విచ్ఛిన్నం చేస్తారో, ఎంతమంది దేవాలయాలను పాల్గొట్టారు, వాళ్ళందరూ ఏమైపోయారు, యుద్ధాలు జరిగినాయి. ఏమన్నా వాళ్ళందరూ జీవించి అలెగ్జాండర్ వచ్చాడు, అలెగ్జాండర్ ఇండియాని జయించడమే నా జయం అన్నాడు. ఏమైనా జయించాడా? అందువలన ఇది చాలా గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి నడయాడినటువంటి ప్రాంతం భారతదేశం. అందులో దక్షిణ భారతదేశం ఇంకా గొప్పది. కానీ ఇక్కడ నదులు, సముద్రాలు, ఇక్కడ కొండలు, ఆ ఏరియాల్లోనే కట్టమనే శాస్త్రం. మన ఇళ్లల్లో మన ఊరికి దగ్గరగా కట్టమని కాదు. అక్కడ వాటర్ ఉందా లేదో చూసుకోవాలి. లేనప్పుడు ఆ పుష్కరిణి అనేటటువంటిది తీయాలి. వైఘై నది, మధుర మీనాక్షి టెంపుల్ ఉంది. ఎందుకంత ఫేమస్ అయింది? అది వైఘై నది ఉంది. అక్కడ చూడండి ఎంత ప్రాకారం, ఎన్ని స్తంభాలు ఉన్నాయో. అక్కడ 1000 కాళ్ళ మండపం అంటారన్నమాట. ఎందుకని ఆ మండపాల్లో కూడా మనకి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది అన్నమాట, శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కనుక శక్తిని క్రియేట్ చేసేటటువంటి ఎన్నైతే ఉండాలో అన్ని రకాలుగా పెట్టి, అన్ని రకాలుగా పూజలు పెట్టి, అన్ని రకాలుగా ఆ విగ్రహానికి మనకి అవన్నీ అభిషేకం కింద చేసి తేనెని, పాలని, పెరుగని, వెన్నని, ఇట్లా పండ్ల రసాలని చెప్పని ఇవన్నీ పెట్టి దానికి శక్తి ఆపాదించి అక్కడికి వెళ్ళి ప్రశాంతమైన మనస్సుతో మనం ఒక శక్తిని తెచ్చుకొని మన ఇంటికి వచ్చి చాలా ఆనందంగా ఉంది, చాలా హాయిగా ఉందని సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు, నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు. దూరంగా ఉన్నా కూడా ఎందుకు వెళ్తున్నారు? ఏ లాభం ఆశించి వెళ్తున్నారంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, రిజల్ట్స్ వస్తాయి. యద్భావం తద్భవతి. మన రాజులు ఎందుకు కట్టారు దేవాలయం? ఎందుకు కట్టారు? ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ప్రకారంగా ఆయన దేవాలయం కట్టారు. ఆయన కొన్ని సెలెక్ట్ చేశారు. ఆ కాలంలో ఉన్నటువంటి శిల్పులను సెలెక్ట్ చేశారు. ఎప్పుడో ఒకటో ఇది శతాబ్దంలో, 2వ శతాబ్దంలో, 10వ శతాబ్దంలో ఉన్న దేవాలయాలు ఇవాళకి కూడా మంచిగా ఎందుకు ఉన్నాయంటే ఆ శిల్పులు ఆ రోజు పెట్టినటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి కొలతలు, ఆ ప్రామాణికాలుగా చేసినటువంటి విషయాలు అనేటటువంటిది, పంచభూతాలు అనేటటువంటిది వాళ్ళకి విలువ ఇచ్చి దానికి ఆ యొక్క స్టోన్ ఎలా పెట్టాలి, ఏంటి, ఎంత కఠినత్వం ఉన్నది ఏమిటి అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసుకునేవాడు. ఈ దేవాలయం అనేటటువంటి విగ్రహం, మొన్న నేను ఒక చోటకి వెళ్ళా, గోగులమూడి అని చెప్పని, ఆయన మందు దాగి తూలుతూ చెక్కుతున్నాడు. ఇంకా ప్రతిష్ట జరగల, ఇప్పుడు జరిగిందిలేండి. చెక్కుతున్నారు. ఏంటయ్యా నువ్వు మందు దాగి చెక్కేటట్టయితే నీ మందు మత్తు ఈ చేతిలో నుంచి, ఆ విల్లులో నుంచి ఆ విగ్రహానికి వెళ్తుంది కదా, ఇది ఎంత మేర శ్రేష్టమో అని చెప్పి అడిగా అనమాట. అడిగితే అప్పుడు ఆయన ఆ యొక్క కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ శిల్పాచార్యుడు వచ్చాడు. వచ్చి లేదండి ఇది అయిపోయిన తర్వాత మేము ప్రాణప్రతిష్ఠ చేస్తాం కదా, అప్పుడు దీనిలో ఉన్న దోషాలని పోతాయి, మందు దాకుండా ఇవాళ ఎవరు లేరండి అని చెప్తుంది. చూడండి, మందు దాకుండా ఎవరు లేరు, శిల్పులు అంటే వాళ్ళకి అన్ని రకాల అలవాట్లు ఉంటాయి, ఆ టైప్లో చెప్తున్నాడు. బేల్దారి మేస్త్రిలాగా ఇప్పుడు మనకి ఏమైనా ఇల్లు కడతామా, అది ఏమైనా కడితే కట్టాళ్లే మందు తాగంటే ఆ మందు తాగే మేస్త్రిని పెడితే మేము ఓనర్ తాగుతాడు. బిల్డింగ్ కట్టిస్తే
గంజాయి తాగే మెషిన్ పెడితే గంజాయి ఓనర్ తాగుతాడు, ఓనర్ పిల్లలు తాగుతారు. 2 పెళ్ళిళ్ళు ఉన్నటువంటి బేదారి మెషిన్ పెడితే మన పిల్లలు కూడా 2 పెళ్ళిళ్ళు అవుతాయి. ఆయన చేత కదా కట్టిస్తుంది, ఆ చేతిలో నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది కదా ఆయన యొక్క ఆ జాత చక్రం యొక్క పవరు. అందువల్ల మనకి మంచి వాళ్ళని పెట్టి జాగ్రత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేసాం, మన పని అయిపోయింది అనేటువంటిది కాదు. ఇదివరకు రోజుల్లో కాంట్రాక్ట్ కాదు. రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అక్కడే ఉంచి వాళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సిన వసతులను ఇచ్చి ఆ దేవాలయాలు ఆ రోజుల్లో కట్టారు. ఇవాళ అట్లా కట్టడంలా ఇవాళ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. ముస్లిమ్స్కి కూడా కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. దేవాలయ గోపురాలు కట్టేటటువంటి వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ కూడా తెలుసు నాకు, రాజమండ్రి నుంచి కూడా తెప్పిస్తున్నారు. కనుక నేను క్యాస్ట్ సంబంధంగా చెప్పటల్లా. అసలు ముందు ఇప్పుడు దేవాలయాలు ఏంది హైందవ ధర్మంలో ఉండేటటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. నేను వాస్తు నమ్మనటువంటి వాళ్ళు, జ్యోతిషం నమ్మనటువంటి వాళ్ళు, మసీదులో వాస్తు లేదు, జ్యోతిషం లేదు, నవగ్రహాలు లేదని చెప్పేవాళ్ళు, చర్చిలో నవగ్రహాలు లేదు అని చెప్పేవాళ్ళు, ఆ యొక్క జ్యోతిషం లేదని చెప్పేవాళ్ళు, నమ్మబాకండి అని చెప్పేవాళ్ళు, వాళ్ళు నమ్మినటువంటి ఈ ఆయిల్ తాగండి రోగాలు తగ్గుతాయని చెప్పేవాళ్ళు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ ఇవ్వటం అనేటువంటిది కరెక్టా? ఒక్కసారి మీరు ఆలోచించండి, కరెక్ట్ కాదు. అందువల్ల ఫస్ట్ ముందు వాళ్ళకి భక్తి అనేటటువంటిది ఉండాలన్నమాట. ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టిన దగ్గర నుంచి, పెంపక విధానం దగ్గర నుంచి, ఆ తల్లిదండ్రుల పెంపక విధానం దగ్గర నుంచి, అక్కడ వాతావరణాల్లో క్యాస్ట్, చదువు, బ్రాటప్, ఎన్విరాన్మెంట్, ఉష్ణక్షేత్రాలు, దేశకాల పరిస్థితులు, గవర్నమెంట్ రూల్స్ అన్నీ పనిచేస్తుంటాయి ఆ రిజల్ట్లో. అందువల్ల మంచి వాళ్ళని స్ఫురద్రూపి బృహస్పతి వస్తుంటే ఒక ఎర్రటి శరీరంతో ఒక 6 అడుగులు ఎత్తుతో నడిచి వస్తుంటే అక్కడ బృహస్పతి నడిచి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఆ శిల్పి వాళ్ళు కొద్దిగా న్యాయం బాగా చేస్తారన్నమాట. అట్లాగే మనకిప్పుడు విషయాలు అర్థమైనాయి కాబట్టి శిఖరాగ్రమణ, ఆ శిఖరం అంచున, నది అంచున, నది మధ్యన, సముద్రపు అంచున అది తీర్థాలు అంటాం అనమాట. అక్కడ స్నానం చేసి ఆ దేవాలయంకి వెళ్ళి వస్తారు. ఇవాళ స్నానం చేస్తానికి టైం లేదు, లాడ్జిలోనే స్నానం చేస్తారు. కాళ్ళు కడుక్కోవాలన్నా కుదరదు, కాళ్ళు పెట్టరు, బూట్తో వస్తారు, చెప్పులతో వస్తారు, నీళ్లు మాత్రం ఇట్లా చిలకరించుకొని వెళ్తుంటారు అనమాట. ఏ లాభం ఆశించి కట్టారో మన పూర్వీకులు, మన రాజులు, అన్ని లక్షల ధనమంతా దానికి వెచ్చించారన్నమాట ఆ దేవాలయానికి. ఎందుకని రాజు సుభిక్షితంగా ఉంటాడు, రాజ్యం సుభిక్షితంగా ఉంటుంది, యుద్ధంలో మనం గెలపటాలనేటువంటి ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో నమ్మి చేశారు. ఇవాళ రాజు 5 సంవత్సరాలు పరిపాలిస్తూ ప్రజాస్వామ్యంలో ఆ దేవాలయ సొమ్ము ఎలా దోచుకుందామనేటటువంటిది ఆలోచన విధానంతో వాళ్ళు గెలవాలని చెప్పిన హోమాలు చూస్తున్నారు కొంత నమ్మకంతో. 30 సంవత్సరాలు ఉండాలి, 40 సంవత్సరాలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు కొందరు. కానీ ఎమ్మటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అపచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, కల్తీ, అది భగవంతుడు తెలియాలి, కల్తీ వస్తువులను ఇంట్లో వాడుతున్నారు అన్నమాట. కాంట్రాక్ట్ వాతావరణాలు వాడుతున్నారు. ఎలా డబ్బులు పిండాలి అనేటటువంటిది. భగవంతుడు అంటే ఎవరంటే భగవంతుడి రూపంలో ఒక భక్తుడు వస్తాడు, ఆయనకు ఉండే శక్తి ఆయనకు ఉంటుంది. ఆయన వచ్చి దండం పెట్టుకొని ఆయన వెళ్ళిపోతుంటాడు అనమాట. మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన ప్రతి వాడిలో కూడా ఒక శక్తి అంటూ ఉంటుంది అనమాట. అట్లా కనుక మన పూర్వీకులు మీకు అర్థమైంది ఉంటుంది అనుకుంటాను. కనుక చిన్న సెల్ ఫోన్లో ఉండేటటువంటి సిమ్కి ఎంత శక్తి ఉన్నది, దానికి ఎంత విలువిస్తున్నాము. కనుక ఇప్పుడు ఈ దేవాలయాలు అనేటటువంటిది ఎంత గొప్పవి, ఆ ఎన్ని సంవత్సరాల కింద కట్టారు, అన్నిటికంటే గొప్ప దేవాలయం అనేటటువంటిది 7 ప్రాకారాల నుండి 20 చాలా వందల ఎకరాల్లో కట్టినటువంటి శ్రీరంగం అనేటటువంటి చాలా గొప్పదని చెప్తారు. ఆ శ్రీరంగం మీద కూడా దండయాత్ర చేసినప్పుడు 22,000 మందిని అక్కడ చంపేసేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోదామంటే ఆ విగ్రహాన్ని ఇవ్వకుండా అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తిరుపతిలో దాచిపెట్టి మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఆ విగ్రహం అక్కడ చేరటం అనేది జరిగిందనమాట. అట్లా కనుక ప్రాణం కంటే ముఖ్యం దేవుడు, దేవాలయం చెప్పి మనకి ఆ రోజుల్లో నమ్మారు, ఆ రాజులను నమ్మారు. ఆ నమ్మినందువలన ఆ భావాల ప్రకారంగా వాళ్ళ మంచి ఫలితాలు అనేటువంటిది చూశారు. అందువలన భక్తి భావం పెంచుకోండి, హైందవ ధర్మాన్ని పెంచుకోండి, దేవాలయాలకు అభివృద్ధికి పాటుపడండి. ఆ యొక్క కనీసం బొట్టు పెట్టుకోవడం కానీ, ఆ యొక్క దేవాలయాలకి డ్రెస్ సెన్స్ కానీ, ఇట్లా చాలా విషయాలు అనేటువంటి ఉన్నాయి. లోపాలు లేవని నేను మెయింటైన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే దూరిందో ఆ దేవాలయాలకి
వాళ్ళకే స్పెషల్ ట్రీట్మెంట్లు అని చెప్పని టిక్కెట్లన్నీ వాళ్ళే తీసుకొని దర్శనానికి ₹1,00,000 ₹1,00,00,000 కట్టడం ఏంటి? ₹1,00,00,000 కడితే ఈ ₹1,00,00,000 కట్టేటట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి దర్శనం ఇట్టట్లని చెబుతున్నారు. ₹1,00,00,000 కడతాం అసలు ఆలోచనే రాంగ్. అసలు అక్కడ అర్థమైందా? దేవాలయానికి ఎట్లా ఉండాలి? అక్కడ ఉచితం ఉండాలి, ఉచిత దర్శనాలు ఉండాలి. పేదవాడు కూడా దేవాలయానికి రావాలి. రాజులు ఎమ్మెల్యేలకి స్పెషల్ దర్శనాలు ఏంటి? భగవంతుడు ఏమైనా స్పెషల్ దర్శనాలు అనేటువంటిది ఇస్తాడా? అది నష్టపోతారు వాళ్ళు. స్పెషల్ దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు అది కరెక్ట్ కాదు. ఏదో ఆరోగ్యం బాగోక వృద్ధులయ్యారంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారంటే అర్థం ఉంది. యువకులు కుర్రవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు అధికారంలో ఉంటే అధికారాన్ని వాడుకుందామని చెప్పని ఏదైతే చేస్తున్నారో అది మీరు వాళ్ళు మనస్సు పెట్టి ఆలోచించండి. ఇది కరెక్టా కాదా? ఒక టెంపుల్ ఇప్పుడు సపోజ్ తిరుపతి ఉంది, ఇన్ని మెట్లు ఎక్కేసేసి ఆ టెంపుల్కి వెళ్తున్నప్పుడు అతను పొందేటటువంటి ఒక తాదాత్మ్యం, ఒక ఆనందం అనేటటువంటిది మామూలుగా విమానాలు దిగారు. అక్కడ ఎందుకు రానియరు విమానాలు పైన కోపురం మీదుగా? అది మంచిది కాదని ఉద్దేశంతో కూడా దిగేసేసి టక్కన వచ్చేసేసి టక్కన తెచ్చుకుని వెళ్తే ఏం భక్తి ఉంటుంది? ఏం రిజల్ట్ ఉంటుంది? నేను విమర్శించడానికి ఇక్కడ రాలేదు. మనకి చిప్ అనేటటువంటిది సెల్లో ఉండేటటువంటిది ఎంత శక్తివంతమైందని మనం ఇప్పుడు నమ్ముతూ దానికి వాల్యూ ఇస్తూ పడుకునేటప్పుడు పక్కన భార్య కంటే, పిల్లల కంటే, ప్రాణం కంటే, ఊపిరి కంటే దానికి ఒక విలువ ఇస్తున్నాము. దానికంటే కొన్ని లక్షల రెట్లు విలువైనటువంటి ఆ యొక్క దేవాలయాలు, ఆ గర్భాలయాలు, ఆ యొక్క మహామండపాలు, ఆ యొక్క అర్ధమండపాలు, అంతరాలయాలు, ఆ ధ్వజస్తంభాలు, వాటి విలువ తెలుసుకొని ఎలా చేయాలి, ఆ యొక్క పుష్కరిణిలో యొక్క కొద్దిగా మనకి ఆ యొక్క శరీరం తడవాలని, ఆ యొక్క నదుల్లో స్నానం చేయాలని, సముద్రంలో స్నానం చేయాలని, ఆ దేవాలయాన్ని చూడాలనేటువంటిది వాళ్ళెవరికి లేదు. నీళ్లు చల్లుకొని వెళ్ళిపోతున్నారు, పసుపు నీళ్లు చల్లుకొని వెళ్ళిపోతున్నారు. అందువల్ల లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఆగమశాస్త్రం ప్రకారంగా ప్రస్తుతం ఉన్నటువంటిది మార్పులు చెందుతూ వచ్చిందనమాట. ఇవాళ ఇల్లు కట్టినటువంటి మేస్త్రిని పెట్టి కట్టించేస్తున్నారు దేవాలయం. గర్భాలయం కూడా కిటికీలు పెట్టేస్తున్నారు, కరెంట్ లైట్లు పెడుతున్నారు. అక్కడ కరెంట్ లైట్లో ఏముంటుంది? శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కరెంట్ లైట్లో. ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి వెలిగించేటట్టయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆక్సిజన్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ జనరేట్ అయ్యేటువంటి ఆ దేవుడికి ఏదైతే మనం అప్లై చేస్తున్నామో అవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి అనమాట. ఆ తేనె, ఆవు నెయ్యి, ఆ పాలు, పెరుగు అవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఉండేటువంటి. అవన్నీ ఎవరక్కడ ఉంటుంటారు? ఎక్కువగా పూజారి ఉంటారు. మనం కూడా వెళ్ళి ఆ శక్తిని తీసుకొస్తుంటాం. రోజు చేసేటప్పటికి చుట్టుపక్కల కొన్ని వందల మీటర్ల దాకా, ఒక్కోసారి ఇంచుమించుగా కిలోమీటర్ దూరం దాకా దాని శక్తి ప్రసరిస్తుంటుంది. ఒక చిన్న ఇంట్లోనే ఒక పిడక మీద అడుగున కర్పూరం వెలిగించి, ఆవు పిడక వెలిగిన తర్వాత ఆ యొక్క ఈ హోమద్రవ్యాలు ఒక చిటికెడు వేసి ఆవుని వేస్తే ఒక అరస్పూను, నెల రోజుల్లో 250 మీటర్లు మనకి పవర్ వచ్చినప్పుడు ఈ దేవాలయాల్లో ఎంత పవర్ వస్తుంది? ఒక అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. అందువలన అందరూ ఆ దేవాలయాలని ఉపయోగించుకొని ఆ యొక్క దేవాలయం మహిమలు అనేది తెలుసుకొని ఆ విభూది, ఆ బొట్టు పెట్టుకొని, ఆ భక్తిభావం పెట్టుకొని, మంచి డ్రెస్ కోడ్తో ఆ దేవాలయాలకు వెళ్ళి ఆ యొక్క శక్తిని, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది, కైనెటిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని తెచ్చుకుంటే మనం మంచి ఫలితాలు అనేది పొందుతాం. నిర్మాణం కొరకే దేవాలయాలు నమ్మి ఋషీశ్వరులు వాళ్ళు నమ్మింది చేశారన్నమాట. ఇవాళ దాన్ని మనం ఫాలో అయ్యేటట్టయితే అన్ని కోణాల్లో అనమాట, అన్ని కోణాల్లో మనం లాభం పొందగలం. మంగళమ్మ సోమయాత్.